నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు విశాఖపట్నం సిటీ నడిబొడ్డులో పార్క్ ఉంది. అంటే ఒకప్పుడు ఇది సెంట్రల్ జైలు. ఈ జైలుని ఊరవతల ఆరులోకి తరలించారండి. ప్రస్తుతానికి అయితే అప్పట్లో ఇంత అంటే అద్భుతమైన స్థలం. అంటే చుట్టూరు 4 వైపులా చూస్తున్నారు కదా, ఈ 4 వైపులా రోడ్లు ఉంటాయండి. సుమారుగా ఒక 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇది పార్కు. ఇంత అద్భుతమైన స్థలాన్ని షాపింగ్ మాల్ అనుకున్నారు, లేకపోతే మ్యూజియం పార్కులు అనుకున్నారు. ఇంకన్నీ అనుకొని ఆఖరికి ప్రజాభిప్రాయం మేరకు ఇలా పార్కులా రూపుదిద్దించారు. చాలా బాగుందిలేండి, అది వేరే విషయం. సరదాగా చూస్తున్నారు కదా, పార్క్ పెట్టాక పార్క్ అనగానే చెట్లు రకరకాల చాలా మంచి మంచి మొక్కలు ఉంటాయండి. చూసారా, అన్ని రకాల జాతులు మొక్కలు ఉన్నాయి ఇక్కడ. సర్లే, ప్రకృతి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. చెప్పుకున్న సబ్జెక్టే ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నానండి. అదేంటంటే, ఏదైనా అర్థం చేసుకుని మన అభిప్రాయాన్ని గౌరవించే వాళ్ళు, మన యొక్క సాధక బాధకాలు తెలుసుకొని తీర్చక్కర్లేదు, కనీసం మన యొక్క ఒపీనియన్స్ని ఆలకించి, మన యొక్క అభిప్రాయాలను ఆలకించి కాస్త సపోర్ట్ చేస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరికినా దొరకకపోయినా ఒక ఊరడింపు అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న స్టోరీ మీలాంటి వారు ఒక ఆయన చెప్పారనమాట. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే దీంట్లో ముఖ్యంగా మన ఒక భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, అన్నదమ్ములు కానీ, ఏదైనా ఒక రిలేషన్షిప్ మనం కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక భార్యాభర్తలను ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ అంటే చిన్న పెట్ట కథలా ఉంటుంది, కానీ సందేశాత్మకమైన ముగింపు కూడా ఉంటుంది ఇందులో. అదేంటంటే, ఒక సైనికుడు ఉన్నాడటండి, బోర్డర్లో యుద్ధం చేస్తున్నాడు. భారీగా తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతుంది. సరిగ్గా రెజిమెంట్లోనేమో ఆపోజిట్ సైనికులు దగ్గర ఇటేపు మన హీరో గారు ఉన్నారు కదా, హీరో గారు యుద్ధం చేస్తుంటే దగ్గర ఒక 10 మంది సైనికుల దాకా చంపేశాడు అతను. ఇటువైపు కేవలం ఒక 5 ఉన్నారు, అటువైపు ఇంకా ఒక 20 మంది దాకా ఉన్నారు. ఈలోపు భార్యమ్మని గారు ఫోన్ చేశారు, ఏమండి ఎలాగున్నారండి అని. ఏముంది బాబు, మరి మీకు తెలియదు ఏముందండి, చిన్న హాస్యక్తి పెళ్ళాం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదనుకోండి, ఆ విషయం వేరేలా ఉంటుంది. అందరికీ స్వానుభవమే. ఆ రకంగా మానవుడు అంత బిజీలో ఉన్నా, అంటే యుద్ధంలో పక్క నుంచి యుద్ధం చేస్తున్నప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అమ్మో పెళ్ళాం ఫోన్ చేస్తుంది కదండి. ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నా పెళ్ళాం మీద ఉన్న అభిమానం బ్రాకెట్లో భయం, అటువంటిది. ఆ ప్రేమతోటే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఫోన్ చేశాను, ఏం చేస్తున్నారని. నేను మరి నిజం చెప్పాలా, నిజం చెప్పకపోతే ఊరుకోద్దు. రేపన్న రోజు తెలిసిందనుకోండి, నేను ఆ టైంలో ఫోన్ చేశాను, నువ్వేం నాకు అబద్ధం చెప్పావని చెప్పి. ఇలా యుద్ధం జరుగుతుంది. ఆల్రెడీ మా సైనికులు 10 మంది చనిపోయారు. ఇప్పుడు నేను కూడా అంటే దగ్గర 20-30 మంది సైనికులు ఉన్నారు. మా వాళ్ళతో కేవలం 5 ఉన్నాం ఇక్కడ. నేను మళ్ళీ నీ ఫోన్కి అటెండ్ అవుతానని నాకు తెలీదు, చచ్చిపోతాను ఇప్పుడు, జాగ్రత్తగా ఉండు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి జాగ్రత్తలు చెప్పాడు. వినగానే భార్య ఏమన్నది తెలుసండి, సాధారణంగా ఆడవాళ్ళకు ఉండే భయం వల్ల, అమ్మో యుద్ధం జరుగుతుంది, గొల్లుని ఆడ్చకుండా నువ్వు అంత ప్రమాదంలో ఉన్నావా అని చెప్పి, దేవుడా అని చెప్పి గొల్లుని ఏడ్చేసి ఆయన యొక్క మానసిక స్థైర్యాన్ని దిగదార్చకుండా ఆ తెలివైన వెళ్ళాలి ఒకే ఒక ముక్క ఉందండి. అంతే కదా, నేను ఈరోజే పంతులు గారి దగ్గరికి వెళ్ళాను, దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి దీవించి దీర్ఘ సుమంగళి భవ అని కూడా దీవించాడు. అంటే బావా, నేను బ్రతుకుతాను 100 ఏళ్ళు, అలాగే దీర్ఘ సుమంగళి భవ అంటే నువ్వు కూడా 100 ఏళ్ళు బతుకుతావు, కాబట్టి నువ్వేం బాధపడకు. అటేపు 50 మంది కాదు, 100 మంది సైనికులు వచ్చినా నువ్వే చంపేస్తావు వాళ్ళని, నువ్వు హ్యాపీగా తిరిగి వచ్చేస్తావు. పంతులు దేవుడి కన్నా ఎక్కువేం కాదు కదా వాళ్ళు అన్నది. నిజమా అన్నాడు. నిజం బావా, నీ మీద ఒట్టు, నేను చెప్తున్నాను కదా, పంతులు గారు చెప్పారు, శివాలయం పంతులు గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన అదే అన్నారు.
అనేటప్పటికి సరే సరేలే ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అమ్మో భార్య అవుతే నేను బతుకుతానమాట, ఇంతమందిని చంపేస్తానమాట, ఇప్పుడు అంటే 50 మంది ఉన్నా సరే అంటే నాకు అంత బలం ఉందన్నమాట ఇప్పుడు అని రెట్టించిన ఉత్సాహంతో ఈ సైనికుడు ఏం చేశాడంటే అటువైపు వాళ్ళందరినీ ఫట్ అని అడిచేశాడు, చంపేశాడు. ఈలోపు ఈ చంపుతున్నప్పుడే బాగా నువ్వే అనుకోవద్దు, నేను ఫోన్ కట్ చేయొద్దు, నేను లైన్లో ఉంటాను, నువ్వు యుద్ధం చేస్తూ ఉండు అని చెప్పి లైన్లో పెట్టాడు. ఈలోపు ఈయన ఏం చేశాడు, మొత్తం అందరిని చంపేశాడు కదా. ఈ వారిలో కాలుకో బుల్లెట్, చేతికో బుల్లెట్ తగిలాయి. ఎవరికి? మన హీరో గారికి. అంటే వాళ్ళంతా చచ్చిపోయారు, బాగానే ఉంది. అప్పుడు గుర్తుకొచ్చింది, అమ్మో మా ఆవిడ లైన్లో ఉంది ఫోన్లో అని చెప్పి భార్యమణి, అమ్మయ్య నువ్వు అన్నది కరెక్టేనే, వాళ్ళందరూ నేనే చంపేశాను, కాకపోతే 2 దెబ్బలు తగిలాయి కాలుకి నీ చేతికి అన్నది. ఊరిగా బావా మరి నేను వంట చేస్తున్నప్పుడు బోళ్ళు సార్లు నా కాలుకి చేతికి గాయాలు అయ్యాయి, దానికి నువ్వే భయపడిపోతావు ఎందుకు? జాగ్రత్తగా కట్టుకొట్టుకుని వచ్చేసాయి. ఎలాగ లీవ్ ఇస్తారు కదా, లీవ్ ఇచ్చినప్పుడు అలాగే శివాలయం పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఒక అభిషేకం చేసుకొచ్చాను. సరే నువ్వు అన్నది కరెక్టే అని చెప్పి ఆ పక్కనున్న ఆ గుడ్డతోటి కట్టుకొని వచ్చారట. అంటే ఇందులో నీతి ఏంటంటే పిల్లల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదండి. భార్యలు అంటే పైకి కనపడినంత అమాయకులు కాదు. మన శ్రేయస్సు కోసం అవసరమైతే చూడండి, సత్యభామ అవసరాన్ని బట్టి ఆయుధం పట్టింది. అప్పుడు దాకా శ్రీకృష్ణుడికి ప్రేమలో ఒలికించే ఒక భార్య, కానీ నరకాసురుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె ఒక మెయిన్ పార్ట్ తీసుకొని యుద్ధం చేసి నరకాసురుడిని సంహరించింది. అంటే ఆడవాళ్ళు కనిపించినంత అమాయకులు కాదు, వాళ్ళని ఎప్పుడు చులకన చేయకూడదు. సందర్భానుసారంగా వ్యవహరిస్తూ తన పెనిమిటి, తను కట్టుకున్న వారికి, తన కుటుంబానికి ఎప్పుడు నీడలే వెంటాడుతూ ఉంటుంది, వెన్నంటూ ఉంటుంది అన్నమాట. వెన్నంటే ఏంటి? ఏం లేదండి, మన బాడీ పైకి ఎంత కనపడినా మన వెన్నుపూసలాంటిది భార్య అనేది. అలా చాకచక్యంగా ఆ టైంలో యాంగ్జైటీకి, టెన్షన్కి గురి కాకుండా భర్తకి మరింత ధైర్యాన్ని ఇచ్చి తన పసుపుంగాలను కాపాడుకుంది. జై హో, జై హో మహిళా జాతికి మరొక్కసారి జై హో. ఓకేనా? కథలో నీటి నచ్చింది కదా? ఓకే, జై హింద్. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఓకే, బాయ్.